హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండి మోతిచూర్ లడ్డూలు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది గోధుమ రవ్వతో చేసిన లడ్డూలు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయని, హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా గోధుమ రవ్వతో చేసుకున్నాం అనుకోండి. కాబట్టి వీడియోని తప్పకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా ఒక గ్లాస్ నిండా ఇలాగ గోధుమ రవ్వ తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ గోధుమ రవ్వను వేసుకోవాలండి. చూడండి, ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి నేతిలో ఈ రవ్వను. ఇది మీడియం సైజ్ గోధుమ రవ్వ అండి. ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక గ్లాస్ గోధుమ రవ్వకు 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలి. చూడండి, గోధుమ రవ్వని ఇలాగ ఉడికించుకోవాలండి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత ఇలాగ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి వేసుకుని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నిండా షుగర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్కు గోధుమ రవ్వకు ఒక గ్లాస్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేసి అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇలా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంక ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాము. లాస్ట్గా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకా చూడండి, కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది ఇలాగ చల్లారిన తర్వాత ఇందులోకి ఇలా కొన్ని పుచ్చకాయ గింజలను వేసుకోవాలండి. వేసుకొని ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి లడ్డూలాగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా లడ్డూలాగా రౌండ్గా చుట్టుకోవాలి అండి. ఇంకా అన్నిటిని ఇలా కొద్దిగా తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇంకా చూడండి, అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డూలు రెడీ అయినాయండి. మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.